డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుతుంది. హాయ్ మాథ్యూ. హలో, అందరూ ఎలా ఉన్నారు? హలో మాథ్యూ. హాయ్ మాథ్యూ. లూసీ ఎలా ఉంది? చెప్పాలంటే చాలా బాగుంది. తను ఎప్పుడూ అటెన్షన్లో భాగంగా ఉండాలనుకుంటోంది, అందుకే ఇక్కడికి వచ్చింది. ఓ, చాలా క్యూట్గా ఉన్నావు. ఓ, లూసీని చూసారా? ప్రజల్ని విజిట్ చేస్తుంది. మొన్నొక రోజున ఎవరో తనను చూడడానికి వచ్చారు. స్పెషల్ నీడ్స్తో ఉన్న ఒక బిడ్డ ఉన్న ఫ్యామిలీ, ఒకలా వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. అందుకే తను వెళ్ళి చూడగలిగింది. అయినా మీ అమ్మ ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉంది. ఆశ్చర్యం. అసలు ఆమె హాస్పిటల్ నుంచి వస్తుందా అని అనుకున్నాం. అంటే ఒక సమయంలో డాక్టర్స్ ఆమె అవయవాలు పనిచేయడం తగ్గిపోయాయి అన్నారు. ఆమె ఇంకా మాతో ఉంది. మీరు చూడాల్సిందే, ఎందుకంటే దాన్ని వివరించలేము. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఆమన్. దేవుడు ఎంతో మంచివాడు. మీ ప్రార్థనలకు థ్యాంక్స్. చూడండి, మనం ఈ గ్రూప్ని ఎప్పుడు స్టార్ట్ చేశామో గుర్తుందా? అవును, నాకు గుర్తుంది. నేనెప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే దాన్ని జనవరి 25న అంటే నా పుట్టినరోజునే లాంచ్ చేశారు. అందుకే ఎన్నటికీ నేను మర్చిపోలేను. ఈ గ్రూప్ని గురించి ఆలోచిస్తే మనం బలంగా ఉన్నామన్న రెండు విషయాలు నేను ఫీల్ అయ్యేవి. ఒకటి, ఖచ్చితంగా అది ఒక ప్రేయర్ గ్రూప్. బహుశా అక్కడ ఉన్న ఏ సభ్యుడికైనా తెలుసు ప్రార్థనతోనే అది చుట్టబడి ఉందని. రెండవది, అది వనరులు ఉన్న చోటు. ఎందుకంటే చాలాసార్లు కొంతమంది అడిగారు, మీకు ప్రసంగం తెలుసా, లేదా మీకు పలానాది తెలుసా అని. తర్వాత మనం ఒక మాబ్ లాంటి వారం, ఎందుకంటే మనం ఈ వీడియోలన్నింటినీ ట్యాగ్ చేస్తున్నాం, యంగ్ చార్ల్స్ నుంచి ఓల్డ్ చార్ల్స్ వరకు, మరియు మధ్యలోని చార్ల్స్ వరకు. నిజంగా డాక్టర్ స్టాన్లీ మనందరం అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేశారు. ఎలా అంటే మనం తిరిగి రాగలమని, మనం ఏం చేసినా పర్వాలేదు, ప్రేమించబడతారని ఈ గ్రూప్ ప్రార్థిస్తుందని. ఈ గ్రూప్లో నేను అభినందించే విషయాల్లో ఒకటి, ఇది కలుపుకునే గ్రూప్. ప్రజలకు మనం తీర్పు తీర్చము. మీరే భాషవారైనా మేము పట్టించుకోము. లిజ్ నాకు ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నావని అంటే, నా జీవితం నిజంగా విచ్ఛిన్నమైపోయింది. మీ 19 ఏళ్ల అబ్బాయిని ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మంటే, అతడు ఎంచుకున్న ఒక ప్రత్యేకమైన జీవించే విధానం వలన అతనికేమవుతుందో తెలియకుండా అది కష్టమే. నా ఫ్యామిలీగా ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. మీరంటే మాకు ప్రేమ. లెట్రిస్, నీకున్న మనసుకు నిన్ను అభినందిస్తున్నాను. ఇతరులను గురించి ఎంతో కేర్ తీసుకుంటావు. వ్యక్తిగతంగా నువ్వు ఎన్నో విషయాల నుంచి వెళుతున్నా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తుంటావని నాకు తెలుసు. మా అమ్మ హాస్పిటల్లో ఉండవచ్చును, అయితే నేను జబ్బుగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తాను. ఈ సమయంలో నా పిల్లలు దేవునికి దూరంగా ఉండి ఉండవచ్చును, అయితే నేను నా పిల్లలు, మిగతా వారందరి పిల్లలు ఆయన వద్దకు రావాలని ప్రార్థిస్తాను. నిజంగా దేవుడి గ్రూప్ విషయంలో చేసింది అదే. ఏమిటంటే, మట్టి నుంచి వెళ్లిన వారిని, అరణ్యం నుంచి వెళ్లిన వారిని ఆయన ఆ ప్రజలను హోదాల్లో ఉంచాడు. మన గ్రూప్లో ఎవరికైనా అది అవసరమైనప్పుడు ఎవరో ఒకరు అనేవారుంటారు, నేను హెల్ప్ చేయగలను, ఎలా చేయగలను. మీరు కానీ ఈ కాన్ఫరెన్స్ కాల్ని చూస్తే ఇందులో లిజ్, లాట్రిసా, యానలిజ్, ఇంకా నేను ఉన్నాం. మాలో ఎవరు ఒకేలా ఉండరు. మేము ఎంతో విభజించబడిన ప్రపంచంలో నివసిస్తున్నాం. అయితే మీరు ఈ గ్రూప్లోకి వచ్చినప్పుడు ఒక కామన్ డినామినేటర్ ఏమిటంటే 30 జీవిత సిద్ధాంతములు. అవి డాక్టర్ స్టాన్లీ గారి బోధనలు. ప్రతిరోజు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను. లిజ్, నువ్వు ప్లాన్ చేయి, చెప్తాం. థ్యాంక్ యూ గైస్. అందరికీ థ్యాంక్స్. అందరికీ గుడ్ నైట్. లవ్ యూ. ఈరోజు ఇన్ టచ్లో జ్ఞానమును సంపాదించుట. చూడండి, మనం అగ్రికల్చరల్ ఏజ్ నుంచి ఇండస్ట్రియల్ ఏజ్కి వచ్చాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏజ్కి, సమాచార వ్యవస్థ వరకు. మనం డీల్ చేయలేనంతగా మనకు సమాచారం ఉంది. అందులో కొంత మంచిది, కొంచెం అంత మంచిది కాదు. అయితే ఉన్నది చాలా ఎక్కువే. మీరు చేయాల్సిందంతా కంప్యూటర్ ముందు కూర్చుని వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసుకోగలరు.
మీరు ఎక్కువ మందిని గురించి ఎక్కువ విషయాలు చెప్పగలరు. ఎక్కువ మంది వారిని గురించి మీరు తెలుసుకోవాలనుకున్న దానికంటే ఎక్కువగా. కనుక రహస్యం అనేది లేదు, ప్రైవసీ లేదు. ఇంత క్రేజీగా కలగలుపుగా ఉన్న ఏజ్లో మనం నివసిస్తున్నాం. ఎంతో సమాచారం. అయితే ఒకటి మిస్ అవుతోంది. అదేంటంటే ఎంతగానో సమాచారం ఉన్నా, అన్ని రకాల తెలివి ఉన్నా జ్ఞానం అనేది ఎక్కువగా లేదు. ఎందుకంటే చూడండి, అటువంటి నాలెడ్జ్ని హ్యాండిల్ చేయగలిగే జ్ఞానము మనకు లేదని అనిపిస్తోంది. ఒక నేషన్గా ఎక్కడున్నామో చూడండి, వ్యక్తులుగా ఎక్కడున్నామో చూడండి. చాలామంది తమ నాలెడ్జ్ను గురించి గొప్పలు చెప్పుకోవచ్చు, చదువు డిగ్రీల గురించి. అయితే వాళ్ళు వాళ్ళ జీవితం జీవించే విధానంలో తెలివి తక్కువగా ఉంటారు. మిమ్మల్ని మీరు జ్ఞానం కలవారనుకుంటారా? లేదా మీరు ఇలా అంటారా, కొన్ని విషయాలలో తెలివిగా ఉంటాను, వేరే విషయాల్లో అంతగా కాదు. జ్ఞానం అనేది ఎంతో ముఖ్యం. సందేశంలో మీరు చూడాలనుకునేది ఇదే. అదెంత ముఖ్యమైందనే కాదు, కానీ జ్ఞానమును ఎలా సంపాదించాలి? ఎందుకంటే దేవుని వాక్యంలో ఎన్నో వచనాలు మనం తెలివిగా ఉండాలని ప్రోత్సహించేవి ఉన్నాయి. విషయాలను గురించి ఎక్కువ సమాచారాన్ని పొందాలని ప్రోత్సహించే వచనాలు ఎక్కువ లేవు. ఒక వ్యక్తి బాగా చదువుకున్నవాడైనా జీవితాన్ని నాశనం చేసుకోగలడు. ప్రసిద్ధి చెందిన జీవితాన్ని నాశనం చేసుకోగలరు. గొప్ప హోదా, అధికారం, బలం ఉన్నా కూడా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకోగలరు. మిమ్మల్ని మీరు తెలివైన వారని అనుకుంటున్నారా? చూడండి, సామెతల గ్రంథంలో కరెక్ట్గా జ్ఞానాన్ని ఎలా సంపాదించాలో దేవుడు చెప్తాడు. కనుక మీరంతా బైబిల్ని తెరిచి 2వ అధ్యాయాన్ని చూడండి. ఒక నిమిషం అక్కడేముందో చూద్దాం. మనం ఈ మొదటి సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో 7 వచనాలను చదువుదాం. ఆయన అంటాడు ఏమనంటే, చూడండి, నా కుమారుడా, నీవు నా మాటల్ని అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనము ఆయన నోటి నుంచి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చెయ్యను. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. జ్ఞానము అంటే ఏమిటి? అది తెలివిని మరియు సమాచారమును సరిగ్గా యూజ్ చేయడమని ప్రపంచం అంటుంది. అయితే మీరు నేను జవాబు ఇవ్వాలనుకునే సమస్య ఏంటంటే, దైవికమైన జ్ఞానము అంటే ఏమిటి? దేవుని దృష్టికోణం నుంచి విషయాలను చూడగలిగే సామర్థ్యమే దైవికమైన జ్ఞానము. మరియు చూసి అర్థం చేసుకుని వచనపు సిద్ధాంతముల ప్రకారము స్పందించడము. ఆయన వాటిని చూసినట్లుగా ఆ తర్వాత వచనాధారమైన సిద్ధాంతాల ఆధారంతో వాటికి స్పందించడం. దానికి మరియు లోకజ్ఞానమునకు ఎంతో తేడా ఉంది. కనుక దాని గురించి ఆలోచించినప్పుడు మనం పూర్తి ఐడియాను గురించి ఆలోచిస్తాం. ఏంటంటే, ఒక వ్యక్తి తెలివిగా ఎలా అవుతాడు? అది ఒక క్రమము మరియు ఫలితం రెండు. తెలివిగా అవ్వడానికి సమయం పడుతుంది కనుక అది ఒక క్రమము. మనం చేసుకునే నిర్ణయాలలోనూ మరియు ఇతరులు చేసే నిర్ణయాలలోనూ మనం చూసే ఫలితాల వలన మనము తెలుసుకొని చాలా తెలివిగా అవుతాము. ఖచ్చితంగా. మిమ్మల్ని మీరు తెలివైన వారిగా అనుకుంటున్నారా అని నేను ఈరోజు ప్రశ్నిస్తే మీరేమంటారు? మీరు చుట్టూ చూసి ఇలా అంటారు, నేను ఫలానా మంచి నిర్ణయం తీసుకున్నాను, వేరే ఆ మంచి నిర్ణయాన్ని అని. అయితే జీవితంలోని అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని చేసుకున్నారా? నిత్యత్వాన్ని ఎక్కడ గడపాలని, మీ జీవితానికి గైడ్గా ఎవరుండాలని, మీ జీవితాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలో, వేరుగా చెప్పాలంటే మానవుని జ్ఞానము కంటే ఎంతో ఎక్కువైన తెలివిని మరియు అర్థం చేసుకోవడాన్ని డిమాండ్ చేసే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. కనుక దేవుని మార్గాల గురించి అర్థం చేసుకోవడం, ఆయన దృష్టికోణం నుంచి విషయాలను చూడడం, అర్థం చేసుకోవాలని అనుకున్నప్పుడు మనం జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోగలం? కనుక నేను మీకు దాని కొరకు కొన్ని అడుగులు చెప్తాను. మీరు గాని ఆ అడుగులను అనుసరిస్తే మీరు తెలివైన వ్యక్తిగా అవుతారు. కనుక మనం మొదటి అడుగుతో ఆరంభిద్దాం. అదేంటంటే, దానిని వెతుకుట వలన మనము జ్ఞానమును సంపాదించగలము. అది నెంబర్ 1 స్టెప్. మీరు తెలివిగా ఉండకూడదనుకుంటే తెలివిగా ఉండనవసరం లేదు. జ్ఞానాన్ని మీరు వెతకనక్కర్లేదు. కనుక జ్ఞానాన్ని వెతికే విషయానికి వస్తే దాని అర్థం దాని గురించి అప్పుడప్పుడు ఆలోచించాలనా, లేదా అప్పుడప్పుడు వచనాన్ని చదవాలా? అయితే చాలా శ్రద్ధగా దాన్ని వెతకాలా? అయితే దేవా, నాకు జ్ఞానాన్ని ఇవ్వు, తెలివైన వ్యక్తిగా ఉండడం ఎలానో నాకు చూపించు. నేను జ్ఞానం యొక్క విలువను తెలుసుకుంటే వెతుకుతాను. దాని విలువ నాకు అర్థం కాకుంటే దానిని వెతకను. అది చాలా పెద్ద డిఫెన్స్. అంటే జ్ఞానము కలవారు వారి జీవితంలో ఆపదల్లో పడకుండా తప్పించుకుంటారు.
ఎందుకంటే వాళ్ళకి ఆ పదం అర్థం ఏంటో తెలుసు. జీవితపు పరిస్థితులను గురించి దేవుని దృష్టికోణాన్ని తెలుసుకోవడం, మరియు తర్వాత ఆయన వచనంలో దేవుడు మనకిచ్చిన సిద్ధాంతాల ప్రకారంగా స్పందించడం. కనుక దీని గురించి ఆలోచించి ఈ విషయంలో నిజాయితీగా ఉండండి. జ్ఞానాన్ని వెతకడం గురించి చివరిగా మీరెప్పుడు అనుకున్నారు? అది మసకబారినట్లుందా? లేక దాన్ని మీరు చాలా స్పష్టంగా చూస్తున్నారా? ఎంతో దృఢంగా, ఎంతో నిశ్చయంగా, అలాగే దైవికమైనదిగా. జ్ఞానము, దేవుని జ్ఞానము మీ యొక్క గొప్ప సంపద. ఖచ్చితంగా మీకు బంగారము, నగలు, ఐశ్వర్యము, వచనం చెప్పేవన్నీ ఉండవచ్చును. జ్ఞానం లేదంటే మీరు ఘోరమైన తప్పులు చేస్తారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని తిరస్కరించే చివరి తప్పును చెయ్యగలరు. తెలివి తక్కువగా ఉండడం వలన ఎవరైతే శిలువ మీదకు వెళ్లి ప్రాణాలను అర్పించాడో, మీవి నావి పాపాలన్నీ తీర్చడానికి నిత్యత్వం కొరకు పరమ ద్వారాలు మనకు తెరుస్తూ మీరు చేయగల అత్యంత తెలివి తక్కువ పని క్రీస్తు లేకుండా మరణించడమే. అయితే మీరంటారు, చూడండి, నేను అలా చేయను. అవును, చేస్తారు. ఎందుకో నేను చెప్తాను. యేసుక్రీస్తు లేకుండా మీరు చేయలేరని దేవుని వాక్యం చెప్తుంది. అదే దేవుని వాక్యం. అది మానవుడు వివేచించేది కాదు. అది దేవుని వాక్యం. మీరు దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా తీసుకుంటారా లేక వేరెవరినైనా నమ్ముతారా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. మీరు తప్పనిసరిగా జ్ఞానాన్ని వెంటాడాలి. అది మీ జీవితంలో ఎంత ముఖ్యమన్నది మీరేం చేసినా అందులో మీ విజయాన్ని లేదా నాశనాన్ని అది తీర్మానిస్తుంది. అయితే రెండవది కూడా ఉంది. అదేంటంటే దేవుని వాక్యపు అధ్యయనం చేత జ్ఞానాన్ని పొందగలం. మీరంటారు, అంటే మీ అర్థం నేను దేవుని వాక్యాన్ని చదివితే నాకు తెలివి వచ్చేస్తుందా? దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఏమవుతుంది? మీరు దేవుని వాక్యం మీద ఫోకస్ ఉంచి చదివినప్పుడు మీ కళ్ళు దాన్ని చూస్తాయి, మీ చెవులు దాన్ని వింటాయి, మీ మనసు ఉదాహరణకు గ్రహిస్తుంది. అప్పుడేం జరుగుతుంది? అది మీలోని భాగం అవుతుంది. అసలు దేవుని వాక్యం అంటే ఏంటి? అది వ్రాయబడిన దేవుని మనస్సు పేపర్ మీద ఉంది. అది దేవుని యొక్క మనస్సు, దేవుని మార్గములది. అది దేవుని సంకల్పం మరియు పథకాలు. అదంతా ఇందులో ఉంది. అందువలన నేను దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెడితే ఏం జరుగుతుంది? దాని ప్రభావం నా జీవితం మీద పడుతుంది. మీ బైబిల్స్ని తెరిచి 4వ అధ్యాయంలోని 10వ వచనం నుంచి చూడండి. ఇలా చెప్తుంది, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక, అది మాస్టర్, ఉత్సాహంగా దానిని వెంబడించండి. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దాని పొంది ఉండుము. మీరు ఎన్నిసార్లు విన్నారు నేను ఇలా చెప్పడం? దేవుని వాక్యం చదువుతూ మీ జీవితం కొరకు మీకు మార్గదర్శనం చేయమని దేవుణ్ణి అడుగుతూ రోజును మొదలు పెట్టాలి అని. ప్రతి ఉదయం మీరు మంచం మీద నుంచి లేవడానికి ముందు చేయగలిగే తెలివైన పనుల్లో ఒకటి దేవుణ్ణి మీకు జ్ఞానాన్ని ఇమ్మని అడగడం. అందరికీ జ్ఞానం కావాలి. అంటే మన క్రియకు, మన ప్లాన్లను గురించి, జీవితాన్ని ఎలా జీవిస్తామో అన్న దాని గురించి దేవుని దృష్టికోణం మనకు కావాలి. ఎందుకంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు గనక. అందువలన మనం గాని జ్ఞానం ఆధారంతో వ్యవహరిస్తుంటే దేవుడు మనకు మార్గాన్ని చూపి జీవితానికి స్పష్టమైన మార్గదర్శనం చేస్తానని చెప్తున్నాడు. కనుక నేను దాని గురించి ఆలోచించినప్పుడు దాని యొక్క ఆధారాలన్నిటి గురించి ఆలోచిస్తాను. సామెతల గ్రంథంలోని 5వ అధ్యాయంలో వచనం ఏం చెప్తోందో వినండి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవి యొగ్గుము. అంటే దేవుని వాక్యం పట్ల మీ గమనాన్ని ఉంచండి. ఇప్పుడు దాని వివరణ ఏమిటో మీరు స్పష్టంగా చూడండి. దైవికమైన జ్ఞానము ఏమిటన్నాం? దేవుని దృష్టికోణాన్ని తెలుసుకోవడం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? మీ జీవితంలో ఆయన దృష్టికోణం అవసరం లేని విషయం ఏంటో చెప్పండి. ఏమీ లేదు. ప్రతి దానిలోనూ ఆయన దృష్టికోణం కావాలి. ఆ తర్వాత వినండి, ఆయన దృష్టికోణాన్ని తెలుసుకోవడమే కాదు, కానీ దానికి స్పందించాలి కూడా. కనుక ఆయన దృష్టికోణాన్ని ఎక్కడ పొందగలను? దేవుని వాక్యంలో. తర్వాత 3వ మార్గం ఉంది. వచనపు సిద్ధాంతాలకు విధేయత చూపి జ్ఞానాన్ని సాధించగలం. వినండి, కేవలం నాలెడ్జ్ మరియు అర్థం చేసుకోగలిగితేనే సరిపోదు. మీకు బిబ్లికల్ నాలెడ్జ్ ఉండొచ్చును. అయితే మీరు కానీ దాని మీద ప్రవర్తించకపోతే, దేవుని దృష్టికోణం నుంచి ప్రవర్తించలేకపోతే అప్పుడు మీరు తెలివిగా ఉండలేరు. అది దేవుని వాక్యం నుంచి ఈ సిద్ధాంతాలకు విధేయత చూపితేనే. ఆయనేం చెప్పాడో చూడండి. ఏమనంటే, ఆయన యథార్థవంతులకు జ్ఞానమిచ్చువాడు, సిద్ధాంతముల చేత నివసించడం. ఒక్క నిమిషం అందరూ 8వ అధ్యాయాన్ని తీసి చూడండి. 8వ అధ్యాయంలోని 32వ వచనాన్ని. ఆయన అంటున్నాడు, ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. చూసారా దాన్ని? ఉపదేశమును నిరాకరింపక అంటే ఉపదేశమును జాగ్రత్తగా గమనించండి.
దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప వద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధకముల వద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. అంటే ఆయన వాక్యంతో మన హృదయంలో ఆయన మాట్లాడడం మీరు నేను వినుచుండగా ఆయన సిద్ధాంతాలకు విధేయత చూపుతూ ఆయన ఉపదేశమును గమనించాలి. జీవితం గురించి ఎటువంటి ప్రశ్న గురించైనా దైవిక మార్గం అవసరమైతే అది ఇక్కడ ఓకే. తెలివైన స్త్రీ పురుషులు వాక్యంలో ఉన్నారు, దేవుణ్ణి వింటున్నారు, ఆయన వాక్యానికి విధేయత చూపుతూ అద్భుతమైన పరిణామాలను చూస్తున్నారు. తర్వాత నిజమే, దానికోసం ప్రార్థించడం వల్ల జ్ఞానాన్ని పొందగలం. సామెతల్లో గ్రంథాల్లో ఉన్న ఎన్నో వచనాలన్నీ కూడా ప్రార్థన మీద నొక్కి చెప్పవు. అయితే మీరొక విషయం యాకోబుని తీసి మొదటి అధ్యాయాన్ని చూడండి, ఎందుకంటే ఇక్కడ జ్ఞానమును గురించి అతి స్పష్టమైన వచనాన్ని మీరు చూస్తారు. యాకోబు 1:5 వచనం చెప్తుంది ఏమనంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను, అందరికినీ ధారాళంగా దయచేయువాడు. ఆయన పిసినారి కాడు, ఆయన ఇస్తాడు. ఎవరినీ గద్దింపక అందరికినీ ధారాళంగా దయచేయువాడు, తిరిగి మీ మీదకు రాడు. కనుక అడగడం చేత జ్ఞానాన్ని పొందగలము. ఇప్పుడు చాలామంది దేనిని అభిశసిస్తారు కనుక నేను దేవుణ్ణి నాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతాను. కేవలం దాన్ని అడగగానే పొందలేరు. దీన్ని చూడండి, అది అడగడము, విధేయత చూపడము, పరిణామాలను చూడడం, పరిణామాలను పరిశీలించడం. నేను కానీ ఒక మాట చెప్పగలిగితే దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పగలను. నాలెడ్జ్ని పెంచుకోవడం ద్వారానే జ్ఞానము రాదు, కానీ విధేయతతో స్పందించినప్పుడు మరియు అవిధేయతతో స్పందించినప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించినప్పుడే. విశ్వాసులైన మనందరికీ తెలుసు ఏమనంటే ఆ సిద్ధాంతం తప్పనిసరిగా కావాలని. అయితే కేవలం తప్పనిసరే కాదు, అది దేవుని దైవికమైన నియమం. జ్ఞానము దేవుడి నుంచి వచ్చిన కానుక. దాన్ని మనం వెంటాడి వెతుకుతూ దానికోసం అడగాలి. దేవుని వాక్యం లోనికి వెళ్ళి ఆయన వాక్యం నుంచి మన పట్ల ఆయన మంచితనం, ప్రేమ, దయ ఆధారంతో మనం ఎలా వ్యవహరించాలో చూపించమని దేవుణ్ణి అడగాలి. ఆ తర్వాత నిజమే, లోకంలో దేవుడు ఎలా క్రియ చేస్తాడో పరిశీలించడం చేత జ్ఞానాన్ని పొందుతాం. మీరు గాని సామెతల గ్రంథం 6ని గనక చూస్తే 6 చాలామందికి ఈ వచనం తెలుసు, లేదా కనీసం దీని గురించి తెలుసు. ఎందుకంటే సామెతలు 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన ఇలా అంటాడు, సోమరి చీమల వద్దకు వెళ్ళుము, ఓ సోమర మనిషి, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధ్యానము కూర్చుకొనును. సోమరి, నీవు ఎప్పుడు పడుకుందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని అందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకొచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకొచ్చును. ఆయనేం చెప్తున్నాడో చూడండి. లోకంలో దేవుడు ఎలా వ్యవహరిస్తాడు, మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎలాంటి తేడా ఉండదు అందులో. దేవుడు ఎలా ఆపరేట్ చేస్తాడన్నదే విషయం. ఆయన ఉదాహరణగా చీమను చూపిస్తున్నాడు. మీరు చుట్టూ చూడండి. సోమరుగా ఉండేవారు ఉదాహరణకు వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఎవరినైనా నిందించాలనుకుంటారు. సోమరుగా ఉండేవాళ్ళు సహజంగా ఎవరినైనా నిందించాలంటారు. విషయాలు వారు అనుకున్నట్లు జరగకున్నా అది అతని తప్పు, ఆమె తప్పు, వాళ్ళ తప్పు, కానీ నా తప్పు మాత్రం కాదు. జ్ఞానము విషయాలను దేవుని దృష్టికోణం నుంచి చూడడము. చెప్పేది వినండి, ఆయన అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు. మన కొరకు దాన్ని ఉంచుతాడు. అది ఏదైనా సరే మనం కావాలంటే జ్ఞానాన్ని పొందగలము. అయితే కేవలం అడిగినందునే పొందలేము. దేవుని వాక్యాన్ని కేర్లెస్గా చదివినా కూడా జ్ఞానాన్ని పొందలేము. అయితే దాన్ని చదివి ఈ ప్రవర్తనను, దానిని లేదా వేరే ప్రవర్తన ఫలితాలను మనం పరిశీలించడానికి సహాయపడమని దేవుణ్ణి అడగాలి. సరే, ఉదాహరణకు మీ ఫ్రెండ్స్ని అడిగి చూడండి, మీతో కలిసి పనిచేసే వారిని చూడండి, వాళ్ళ జీవితంలో దేవుడు ఎలా వర్క్ చేస్తున్నాడు చూడండి. ఏదో ఒకలా అపవాది చాలామందిని వాళ్ళు దేవుని నియమాలకు మినహాయింపని నమ్మేలా మోసం చేశాడు. ఎందుకో నేను చెప్తాను. ఎందుకంటే అప్పుడంతా వారు అనుకున్నట్లే జరుగుతుంది. హెల్దీగా ఉంటారు, వాళ్ళు ఇది, వాళ్ళు అది, వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి కనుక అనుకుంటారు. ఏమన్నా తెలుసా, మీరు నమ్మేది అదే, నేను నమ్మేది అది కాదు. మీరిక్కడ చూడాలని అనుకునేది దీన్నే, దానిని మళ్ళీ 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 చెప్పాలని ఉంది. మీరు తప్పించుకోలేరు. నియమాలను, దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి ఒక వ్యక్తి జీవితంలో వచ్చే నాశనకరమైన పరిణామాల నుంచి తప్పించుకోలేరు. ఒక వ్యక్తి జీవితంలో వచ్చే వాటి నుంచి. తర్వాత నిజమే, దైవికమైన కౌన్సిల్ని గ్రహించి తెలివిగా అవ్వగలము. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు స్పష్టం చేస్తాను. మీరొక కౌన్సిలర్ వద్దకు వెళితే ఆ కౌన్సిలర్ ఎవరన్న విషయంలో చాలా చాలా తెలివిగా ఉండండి. కేవలం మీరు విన్నదానితోనే వెళ్లకుండా. ఇక్కడ మీకు కొన్ని వచనాలను చూపిస్తాను.
సామెతల గ్రంథంలోని 12వ అధ్యాయాన్ని తీసి అందులో 15వ వచనాన్ని చూడండి. 12వ అధ్యాయాన్ని తీసి 15వ వచనాన్ని చూడండి. ఏం చెప్తున్నాడో గమనించండి. సామెతలు 12:15. దీని వినండి. మూఢుని మార్గము వాని దృష్టికి సరైనది, జ్ఞానము కలవాడు జాగ్రత్తగా వినండి, ఆలోచనను అంగీకరించును, దైవికమైన ఆలోచనను. దేవుని మార్గమును తెలుసుకోవాలని అనుకునేవారు దేవుని యొక్క కార్యాన్ని ఆయన ఎలా వ్యవహరిస్తాడన్నది 13వ అధ్యాయంలోని 20వ వచనాన్ని గమనించండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము కలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఇప్పుడు సామెతలు 13:10ని చూడండి. గర్వము వలన జగడమే పుట్టును, అయితే ఆలోచన చెప్పేది వినండి, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. 15వ అధ్యాయము, దీనిని ఒక్క క్షణం అందరూ చూడండి. 15వ అధ్యాయము 31వ వచనము ఏమంటున్నాడో మీరు జాగ్రత్తగా వినండి. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును, శిక్ష నొందనొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. అందువలన ఆలోచనను గురించి మీరు ఆలోచించినప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ ఎవరైనా కానీ మీతో ఇలా అంటే, నేను ఇలా అనుకుంటున్నాను, వాళ్ళు చెప్పింది మీరు చేశారా లేదా అన్నది ఏది తీర్మానిస్తుంది? వాళ్ళు చెప్పారు కదా అని లేక నిర్ణయాలు తీసుకునే క్రమంలో వాళ్లకు జ్ఞానం ఉందానా? చాలామంది మీకు సలహాను ఆలోచనను ఇవ్వడానికి త్వరగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఖచ్చితంగా. అయితే ముందుగా మీరు చేయాల్సిన మొదటి వాటిల్లో ఒకటేంటంటే వారి జీవన శైలిని చూడాలి, వాళ్ళ ఆలోచన ఆధారం ఏంటో తెలుసుకోవాలి. అది వాళ్ళు యూనివర్సిటీలో ఏదో నేర్చుకున్నందువలన లేక వాళ్ళు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నందున అని. దేవుడు మనలోని ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాన్ని ఏ సిద్ధాంతాలతో జీవించాలంటాడో వాటిని అర్థం చేసుకున్నారా? ఇక చివరిది సింపుల్గా ఇదే, మనం జ్ఞానము కలవారితో కలిసి ఉన్నందున జ్ఞానాన్ని పొందగలము. కాసేపు క్రితం మనం ఆ భాగాన్ని చదివాం. 13వ అధ్యాయంలో ఒక వ్యక్తి నిజంగా జ్ఞానిగా ఉండాలని అనుకుంటే 13వ అధ్యాయంలోని 20వ వచనాన్ని చూడండి. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము కలవాడగును, కానీ మూర్ఖుల సహవాసము చేయువాడు ఖచ్చితంగా చెడిపోవును. మీరిది నమ్ముతారా? అసలుది వినండి. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, చెప్పేది వినండి. కొంతమంది ఎంతో గొప్పగా ఉంటారు, వాళ్ళ స్నేహం పట్ల ఎంతో సున్నితంగా ఉంటారు వాళ్ళు. కనుక వచనం చెప్తుంది, నేను జ్ఞానిగా ఉండాలంటే జ్ఞానులతోనే సహవాసం చేస్తాను, నేను బుద్ధిహీనంగా ఉండాలంటే వారితోనే ఉంటాను. ఇది నిజంగా ఎంతో సింపుల్. అదంతా వాక్యంలో ఉంది. నేను చేసిందంతా మీకోసం కొన్ని వచనాలను చదివానంతే. కనుక దీని గురించి ఆలోచించండి. జ్ఞానము అంటే దేవుని దృష్టికోణం నుంచి విషయాలను చూసి వచనపు సిద్ధాంతాలను విధేయత చూపుతూ దేవుడు ఆయన వాక్యంలో పెట్టిన సిద్ధాంతములను, జ్ఞానం గురించి అదే. మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను జ్ఞానిగా ఉండాలని. ఎందుకంటే ఇది కేవలం 7 అడుగులే. అవన్నీ మిమ్మల్ని తెలివైన వ్యక్తిగా చేయగలవు వాటిని గంభీరంగా తీసుకుంటే. అయితే అదంతా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మీ సంబంధం మొదలవుతుంది. మీరంటారు, అంటే మీ అర్థం క్రైస్తవుడు కాని ఒక వ్యక్తికి జ్ఞానం ఉండదని చెప్తున్నారా? నిజంగా చెప్తున్నాను. ఎందుకని కూడా చెప్తాను. ఎందుకంటే మీరు పరమునకు వెళ్ళాలనుకుంటే మీరు యేసుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు. వాలంటరీగా శిలువ మీదకు వెళ్ళిన దేవుని కుమారుడు ఆయనే. ఆయన ప్రాణాలిచ్చి రక్తాన్ని చిందించాడు మిమ్ములను నన్ను అందరినీ రక్షించడానికి. ఆయన్ని సందేహించడం అంటే బుద్ధిహీనతే. ఎందుకంటే ఆయన్ని సందేహించడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. దేవుని వాక్యమంతా కూడా ఆదికాండం నుంచి శిలువ వేయడం వరకు అదే చెప్తుంది. అక్కడ ఆ తర్వాత ఉన్నదంతా దేవుని వాగ్దానాలు నెరవేర్చబడ్డమే. ఒక క్రైస్తవుడు కాని వ్యక్తి తెలివైనవాడని చెప్పడం అంటే కాదు, వాళ్ళకు జ్ఞానం లేదు. దేవుడు లేకుండా మీ జీవితాన్ని జీవించడానికి చివరికి నాశనకరమైన నిత్య పరిణామాలుంటాయి. ఇప్పుడే చేయండి, ఎందుకంటే సమయం మించిపోతోంది. చూడండి, సమయం అయిపోతోంది.
దాని గురించి మీరు ఆలోచించితే మీ జీవితాన్ని సరిచేసుకోవడానికి కావలసినంత తెలివిగా ఉండాలి అనడానికి ఉన్న కారణాల్లో అదొకటి. దానిని యేసుక్రీస్తు వైపుకు తిప్పడం, ఆయన్ని క్షమించనివ్వండి, శుభ్రపరచనివ్వండి, మిమ్మల్ని క్రొత్తగా ఆరంభించనివ్వండి. తెలివైన వారైతే చేయనిస్తారు. దాని గురించి నేను ఈ వెలుగులో ఆలోచిస్తాను. నేను తెలివైన వాడిగా ఉండాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు, మీరు పాపాల నుంచి రక్షణ పొందితే మీరొక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నా వ్యక్తిగత రక్షకుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముతున్నాను. ఈ క్షణం నుంచి నేను ఆయన కొరకు జీవిస్తాను. నేను తెలివైన వ్యక్తిగా ఉండాలంటే నేనొక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు దేవుని వచనపు బోధనలను అనుసరించుతాను. ఎందుకంటే అవి నిజమని నాకు తెలుసు. దేవుడు అలా చేసేలా చేస్తాడని తెలుసు. నన్ను ఆయన బలపరుచుతాడని తెలుసు. నన్ను ఆయన కాపాడుతాడని తెలుసు. ప్రతి పరిస్థితుల్లోనూ నేను తెలివిగా ఉంటాను. ఆయన నాయకత్వాన్ని, మార్గాన్ని, ఆలోచనను అనుకరిస్తాను. నా మనసులో ఉన్న ప్రేమ అంతటితోనూ దాన్ని ఇలా చెప్తాను. దేవుని వాక్యాన్ని మరియు ప్రభువైన యేసుక్రీస్తుని తిరస్కరించడం నిజంగా బుద్ధిహీనతే. దానికి నిదర్శనం మీ చుట్టూ చూడండి. చూసి అలా చేసేవారికి ఏం జరుగుతుందో చూడండి. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇంటచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.